ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరిచిన పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024వ సంవత్సరం 12వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. మరి విలువైనటువంటి వారు, గొప్పవారు, మరి చాలా ప్రాంతం నుండి వారు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, లేకపోతే మెస్సైను చూడటానికి, లేకపోతే యూదుల రాజుని, లేకపోతే ఈ సర్వ ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి ఆ మహారాజును చూడటానికి మరి దేవుడు వారికి చూపించినటువంటి రీతిని బట్టి మరి వారు ఉన్నటువంటి స్థలానికి వచ్చారు. వచ్చటమే కాకుండా మరి వచ్చినప్పుడు వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదు, కానీ వారు చాలా విలువైనటువంటి వస్తువులను అక్కడ తీసుకొచ్చారు. బంగారము, మరి సాంబ్రాణి, బోళము, మరి కానుకలుగా ఆయనకి సమర్పించారు. చాలా విలువైనటువంటి కానుకలు వారు పెట్టెలు విప్పి అని రాయబడి ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి, లేకపోతే యేసు ప్రభు వారు మాటలు వింటున్నటువంటి, ఆయన సన్నిధికి వస్తున్నటువంటి వారు మరి వారైతే పెట్టి చెప్పారు. మరి ఈ రోజున నీవు నీ హృదయాన్ని చెప్పాలి. నీ హృదయాన్ని ఇప్పి ఆయన మాటలు వినటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన కొనియాడటానికి, ఆయన పూజించటానికి నీ హృదయాన్ని ఇప్పి నీవే ఒక కానుకగా మార్చబడాలి. నీవే ఒక కానుకగా మార్చబడితే నీ జీవితము అత్యానందంగా ఉంటుంది, ఆనందంతో ఉంటుంది, సంతోషంతో ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యము నింపుకోవటానికి నీ హృదయాన్ని ఇప్పాలి. నీవే ఆయనకి కానుకగా మార్చబడాలి. ఆయన కానుక ఎప్పుడైతే మార్చబడతావో అప్పుడు నీ జీవితంలో విలువైనటువంటి కానుకలను ప్రభు సన్నిధికి తీసుకురావడానికి చాలా ఆశ కలిగి ఉంటావు. కానీ ఆయన సన్నిధికి వస్తావు, కానీ నీ హృదయాన్ని ఇప్పవు, విలువైనటువంటి కానుకలను సమర్పించవు. కానీ ఎంతసేపు చూసినా ఇవ్వాలనుకుంటావు, కానీ నీ ఇవ్వటానికి మనసు తప్పిపోదు. కానీ ఇప్పుడైనా ఈ మాటలు వింటున్నటువంటి మరి నీవైనా, మరి నీతో ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న వారు నీ హృదయాన్ని విప్పండి. నీ హృదయాన్ని విప్పి దేవునికి కానుకలు సమర్పించుకుని మీరు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటున్నాము. అంతేకాదు, నీకున్నటువంటి వారితో దేవునికి కానుకలు సమర్పించి గొప్ప ఆశీర్వాదంతో ఉండు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆస్వాదించండి. నా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. దేవయవన బిడ్డలందరూ కూడా రక్షించుకోండి బాబు. చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయి తండ్రి ప్రభా పాపంలో పడుతున్నారు. పాపం నుంచి విడుదల చేసే గొప్ప రక్షకుడా నీకు వందనాలు తండ్రి. వాళ్ళ జీవితాలు గొప్ప ఆశీర్వాదాలు మార్చండి. నీకు తండ్రి ప్రభు చేస్తే మరి విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. మరి మీరు చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి ప్రభావం మరి ఇదిగో తండ్రి ఆరోగ్యాలతో నింపండి. ఎంతోమంది అవస్థలు ఒప్పుడు చేసుకున్నానైనా నువ్వు వాతావరణం అయితే ప్రభావ కొంచెం అనుకూలమైన రీతిలో లేనప్పటికీ మంచి వాతావరణం మీద దయచేంత నీకు స్తోత్రాలు ప్రభు. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి. హాస్పిటల్లో రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలని కూడా కొట్టివేసి దేవార్తని చేస్తే నీకు వందలు తండ్రి. ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించి నామకి మొత్తం మహిమ తెచ్చుకుని దినమంతా విశేషమైన కృపతో నింపి నామకి మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.